అందరికీ శ్రావణ మాసం తొలి శుక్రవారం శుభాకాంక్షలండి. లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్న ఈ నెల అంతా కూడా చాలా శ్రేష్టమైనది కదా. అందుకే ఉదయాన్నే లెగిసి చక్కగా ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకుని ఇలా ముగ్గులైతే పెట్టుకున్నానండి. చక్కగా నిండుగా ఇలా ముగ్గులు పెట్టుకుని శ్రావణ మాసం శుక్రవారం పూజ చేసుకుంటే మనసంతా చాలా హాయిగా అనిపించింది. తులసి అమ్మవారిని కూడా చక్కగా పూజించుకున్నాను. గడపలకి పసుపు రాసుకుని చక్కగా బొట్టది పెట్టుకున్నానండి. తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. దానికోసం మల్టీ వెజిటేబుల్తో కర్రీ అయితే వండాను. అంటే ములక్కాడ, చిక్కుడుకాయ, టమాటోతో కర్రీ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే వరణకు ఉప్మా చేశానండి. శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన నెల కదండి. అందుకని అందరూ కూడా చాలా ఇష్టంగా అమ్మవారిని అయితే కొలుచుకుంటారు. అందరూ కూడా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా ఉండాలని చెప్పి అమ్మవారిని అయితే పూజించుకుంటారు కదా. పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ కూడా చక్కగా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసిన తర్వాత నేనైతే పూజకని రెడీ చేసుకున్నాను. చూడండి, కర్రీ కూడా చాలా టేస్ట్గా కుదిరింది. ఇవాళ ఉప్మా కూడా చాలా బాగుందండి. చక్కగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది కదా. చాలా టేస్టీగా కుదిరిందండి ఉప్మా అయితే. చక్కగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసిన తర్వాత నేను పూజకి అన్నీ రెడీ చేసుకుని చక్కగా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. చాలా నిండుగా అనిపించిందండి ఇవాళ. పూజ చేసుకుని తర్వాత నెక్స్ట్ గుడికి అయితే వెళ్ళాను. చూడండి, అమ్మవారి గుడికి అయితే వెళ్ళాను. చాలా బాగా దర్శనం అయితే జరిగింది. చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. అమ్మవారు అయితే ఈరోజు చాలా బాగా దర్శనం ఇచ్చారండి. చక్కగా ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళి దర్శించుకుని ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారికి తొలి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. ఓం శ్రీమాత్రే నమః.